పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్ పిక్నిక్ స్పాట్లా మారిందని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఒక ఆంగణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తీరు ఏదుందో వారి నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద చాయ్ బిస్కుట్ దాక్కుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటూ అదేదో ప్రైవేట్ ప్రాపర్టీలనే పిక్నిక్ పోయినట్టు వ్యవహరించిన తీరు మనందరం కూడా టీవీల ద్వారా చూసాం. ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం కోసం ఉన్నటువంటి అది వేదిక. ఆ వేదికపై ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశ ప్రజల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ ఆవరణలో స్పీకర్ గారి యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఛాయ్ తాగొద్దు, ఎక్కడ పడితే అక్కడ పిక్నిక్ స్పాట్గా దాన్ని మార్చొద్దు, మీకు ఏదైనా మాట్లాడుకుంటే సెంట్రల్ హాల్ ఉంటుంది, క్యాంటీన్లు ఉంటాయి, మీ చేంబర్స్ ఉంటాయి, అంతేగాని మెట్ల మీద ఛాయలు తాగొద్దని చెప్పి నిషికాంత్ దుబే గారు చాలా స్పష్టంగా ఆ ఒక విషయాన్ని కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మరి అటువంటి రాహుల్ గాంధీ ఈరోజు భారత పార్లమెంట్ని అవమానపరిచారు, భారత ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారు, భారత ప్రజల్ని అవమానపరిచారు. కాబట్టి ఈరోజు వారి దిష్టి బొమ్మ ఇక్కడ దగ్ధం చేసి వారి చర్యలకు మేము ఖండిస్తూ నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.